జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్పై పేపర్లు విసిరారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదే సమయంలో తమపై కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరారంటూ షాదన్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల తీరుతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా వేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, వివరాలేంటి? జ్యోతి, అసెంబ్లీ ప్రారంభమైన ఉంటే వెంటనే కూడా ఏదైతే కేటీఆర్ సంబంధించిన కేసుకు సంబంధించిన దాంట్లో చర్చకు రావాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. దానికి వారు ఏదైతే బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పు చూపెట్టాడని కూడా పాడి కౌశిక్ రెడ్డి అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. కానీ అతను చేయి మాత్రమే చూపెట్టాడనేది కూడా అంత స్పష్టమవుతుంది. దీనిపై కూడా ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఒకసారి పోడియం మెట్ల స్పీకర్ పోడియం మెట్ల వద్ద కూడా హరీష్ రావు చేరుకోవడం ఉన్నారు. అక్కడ మార్షల్స్ మధ్య హరీష్ రావు మధ్య కూడా కొంచెం వాగ్వాదం కూడా జరగడం జరిగింది. అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన వారిపై రౌడిజం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తే కావాలనే దీనిపై అంటే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు రావాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారిగా కూడా ఇప్పుడు అనుమతి ఇప్పుడు లేదు అని అక్కడ చెప్పడంతో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ అంశం వెత్తడంతో కూడా అక్కడ గందరగోళ పరిస్థితి అదైంది. స్పీకర్ పోడియం దగ్గరకు ఒక్కసారిగా కూడా వారందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడం ఆడ ఆందోళన కొనసాగించారు. దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి రేస్ ఏదైతే దానికి సంబంధించినటువంటి కేసులు కేటీఆర్ పై నమోదవడం, దానిపై చర్చకు రావాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ పోడియం వద్ద కూడా వారందరూ కూడా బైఠాయించి కూడా ఆందోళన చేస్తున్నారు. వీరందరినీ కూడా సభ కొద్దిసేపు వాయిదా వేయడం జరిగింది. దీని అనంతరం కూడా అందరూ కూడా అంటే సద్దుమణిగేటంత మళ్ళా పూర్తిగా ఏదైతే ధరణి సంబంధ ప్లేస్ లో కూడా ఏదైతే భూభారతి చట్టం తర్వాత దాని మీద చర్చకు వద్దామని కూడా ఏదైతే సభ్యులు చెప్పినా కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవడంతో ఒకరిపై ఒకరు కూడా దానికి సంబంధించినటువంటి మాటల యుద్ధం కూడా చెప్పారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక దళిత ఎమ్మెల్యేను ఇలా చెప్పు చూపెట్టడం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని కూడా పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి కావాలని మాపై ఏదైతే కనీసం మాకు అక్కడ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, కనీసం మాట్లాడే అది లేకుండా చేస్తున్నారు అని కూడా ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ లో ఎట్టి పరిస్థితుల్లో చర్చకు రావాలని కూడా వీరు పట్టుపట్టడం జరుగుతా ఉంది. ఇప్పుడు పోడియం వద్ద కూడా అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని నిరసన తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యే ఘటన అదే తనకు అది దానిపై రికార్డు నుంచి బయట పెట్టాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరడం జరుగుతా ఉంది. మొత్తానికి మాత్రం ఈ యొక్క అసెంబ్లీ చర్చలో భాగంగా మాత్రం ఈ రోజు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ రోజు బిల్లులు ప్రవేశపెట్టుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఒకరికొకరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. ఇవి కేటీఆర్ పై చర్చకు రావాలని కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి, లైవ్ చూద్దాం.